హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. నిజం చెప్పాలంటే ఇండియాలో వన్డేస్ జరిగి చాలా రోజులే అయిపోయింది. రోజులు కూడా కాదు, సంవత్సరాలే. ఎందుకంటే మనం ఇండియాలో లాస్ట్ వన్డే ఎప్పుడు ఆడాం తెలుసా? అందరికీ గుర్తుండే ఉంటుంది. హార్ట్ బ్రేక్ అయిన రోజు November 19, 2023 వరల్డ్ కప్ ఫైనల్. అంటే ఆ తర్వాత నుంచి ఇండియాలో ఒక్క వన్డే మ్యాచ్ కూడా జరగలేదు. అదే లాస్ట్. కొన్ని సిరీస్లు జరిగినా కానీ అవన్నీ ఫారెన్ సిరీస్లే. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇండియాలో రేపటి నుంచి 3 వన్డేల సిరీస్ సౌత్ ఆఫ్రికాతో స్టార్ట్ అవబోతుంది. ఈ సిరీస్లో మనం గెలుస్తారా ఆర్ ఓడిపోతారనే దానికంటే కూడా అందరి కళ్ళు రోహిత్ అండ్ కోహ్లీ ఎలా ఆడతారనే దాని మీదే ఉన్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరు T20s టెస్టుల నుంచి రిటైర్ అయిపోయినప్పటి నుంచి కూడా ఒకటే న్యూస్, నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు కొనసాగుతారా లేదా అని. రీసెంట్గా ఈరోజు ఇంకో న్యూస్ వచ్చింది. అదేంటంటే ఈ సిరీస్లో వాళ్ళు పెర్ఫామ్ చేసిన దాన్ని బట్టి 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగించాలా లేదా అనేది BCCI ఒక నిర్ణయానికి వస్తుందని. బట్ నాకు తెలిసి ఈ న్యూస్లో ఏ మాత్రం నిజం ఉండదు. ఎందుకంటే టెస్ట్ సిరీస్ వాడిన తర్వాత కోచ్ కానీ BCCI కానీ వీళ్ళని టీంలోంచి తప్పించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే బోత్ ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. వాళ్ళకి బిగ్ మ్యాచెస్లో ఎలా ఆడాలనేది బాగా తెలుసు. ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేకపోవడం వల్లే లాస్ట్ సౌత్ ఆఫ్రికా సిరీస్ ఓడిపోయామని చాలామంది చెప్తున్నారు, ఇంక్లూడింగ్ కోచ్ కూడా చెప్పాడు ప్రెస్ మీట్లో. సో మళ్ళీ అలాంటి తప్పే ఒడే టీంలో చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఇన్ కేస్ అలాంటిది ఏమైనా ఉంటే BCCI కూడా ఆస్ట్రేలియా నుంచే స్టార్ట్ చేసేది ప్రిపరేషన్. సో BCCI కూడా అలాంటి ఒపీనియన్ ఏమీ లేదు వాళ్ళని తప్పించాలని. సో రోహిత్ అండ్ కోహ్లీ ఇద్దరు కూడా 2027 వరల్డ్ కప్ వరకు కంపల్సరీ ఆడతారు. 2027 వరల్డ్ కప్ ఇంకా మనం చాలా టైం ఉందనుకుంటున్నాం కదా. ఈ గ్యాప్లో మనం ఆడేది కేవలం 20 నుంచి 22 వన్డేలు మాత్రమే ఆడతాం. సో తక్కువ వన్డేలే ఉన్నాయి కాబట్టి BCCI కూడా ఎలాంటి న్యూ ప్లేయర్స్ని టెస్ట్ చేయడానికి ఛాన్స్ అసలు తీసుకోదు. సో మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ రోకో కొనసాగుతారా లేదా 2027 వరల్డ్ కప్కి వరకు అలాంటి ఏమైనా ఉంటే పెట్టుకోవద్దు. కంపల్సరీ రోహిత్ శర్మ, కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడతారు. సో మనం మ్యాచ్ విషయానికి వస్తే ఇంకా ఫస్ట్ వన్డే రేపు ధోని హోమ్ టౌన్ అయిన రాంచీలో జరుగుతుంది. సో దీనికి సంబంధించి BCCI ఆల్రెడీ 15 మెంబర్స్ స్క్వాడ్ని ప్రకటించింది. సో స్క్వాడ్లో అసలు ఎవరెవరు ఉన్నారు, రేపు టీమ్ కాంపోజిషన్ ఎలా ఉండబోతుంది, పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మన కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ గిల్, అయ్యర్ ఇద్దరు ఇంజురీ వల్ల ఈ సిరీస్కి దూరం అయ్యారు. సో దానివల్ల ఏమైందంటే వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కరెంట్ టీంలో రాహుల్కి కెప్టెన్సీ ఛాన్స్ వచ్చింది. అతనేమి కొత్త ఏం కాదు అతనికి కెప్టెన్సీ అనేది. ఇంతకుముందు 2022లోనే కెప్టెన్గా చేశాడు ఇండియన్ టీంకి. ఫస్ట్ రాహుల్ కెప్టెన్, నెక్స్ట్ ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్ అండ్ బ్యాకప్ ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ని బ్యాకప్ ఓపెనర్గా సెలెక్ట్ చేశారా లేకపోతే మిడిల్ ఆర్డర్లో ఆడడానికి సెలెక్ట్ చేశారా అనేది పెద్ద క్వశ్చన్. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో కోహ్లీ అండ్ తిలక్ వర్మ. నెక్స్ట్ కీపర్స్ కింద వచ్చేసి జురేలన్ పంత్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనకి ఒడేలో రెగ్యులర్ కీపర్ ఎవరంటే రాహుల్, బ్యాకప్ కింద పంత్ని సెలెక్ట్ చేశారు. అయినా కానీ మళ్ళీ జురేలన్ సెలెక్ట్ చేశారు. అది ఎందుకు అర్థం కావడం లేదు. ఆల్రెడీ ఉన్నారు కదా ఇద్దరు కీపర్లు, రాహుల్ అండ్ పంత్. సో నెక్స్ట్ ఆల్రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందరు, జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా బౌలింగ్ వచ్చేటప్పటికి హర్షదీప్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, ఒక్క స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని సెలెక్ట్ చేశారు. సో ఈ సిరీస్లో ఏంటంటే అక్షర్ పటేల్ని అసలు సెలెక్ట్ చేయలేదు. లాస్ట్ సిరీస్లో జడేజాని సెలెక్ట్ చేయలేదు, అక్షర్ పటేల్ని సెలెక్ట్ చేశాడు ఆస్ట్రేలియన్ టీం సిరీస్కి. ఆ సిరీస్లో బాగానే పర్ఫామ్ చేశాడు అక్షర్ పటేల్. మరి ఈ సిరీస్లో ఎందుకు సెలెక్ట్ చేయలేదో అర్థం కావడం లేదు. బట్ ఇక్కడ మనం చూస్తే బోత్ అక్షర్ పటేల్ అండ్ జడేజా ఇద్దరు కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్పిన్నర్స్. సో దీన్ని బట్టి ఏమవుతుంది అర్థమవుతుందంటే టీంలో ఎవరో ఒకరే ఉంటారు, ఏదర్ జడేజా ఆర్ ఏదర్ అక్షర్ పటేల్. సో నెక్స్ట్ వరల్డ్ కప్కి ఎవరు ఉంటారనేది మనం చూడాలి. గిల్ అండ్ అయ్యర్ ఇద్దరికి ఇంజరీ అవడం వల్ల ఈ స్క్వాడ్లో 3 ప్లేయర్స్కి ఛాన్స్ వచ్చింది. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ అండ్ పంత్. పంత్కేమి ఈ వన్డేస్ కొత్త ఏమీ కాదు. ఆల్రెడీ 2019 వరల్డ్ కప్లో కూడా ఈజ్ ద వన్ ఆఫ్ ది మెంబరు. బట్ ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి కూడా ఇతను వన్డే స్క్వాడ్లో ప్లేస్ కోల్పోయాడు. రీసెంట్గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో సెలెక్ట్ చేసినా కానీ మెయిన్ 11లోకి అతనికి ప్లేస్ దొరకలేదు. సో చూద్దాం ఈసారైనా ప్లేయింగ్ 11లో పెడతారా లేకపోతే రిజర్వ్ బెంచ్కి పరిమితం చేస్తారా అనేది. మనం రేపు టీమ్ కాంపోజిషన్ చూద్దాం, ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఉంటారనేది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ ఫిక్స్ కంపల్సరీ.
వన్ డౌన్లో కోహ్లీ ఓకే. ఇక్కడ నెంబర్ 4లో ఎవరు బ్యాటింగ్ వస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రీసెంట్గా ఫామ్లో ఉన్న తిలక్ వర్మని కంటిన్యూ చేస్తారా, లేకపోతే రుతురాజ్ గైక్వాడ్ని ట్రై చేస్తారా, అది కాకుండా పంత్ని ట్రై చేస్తారనేది చూడాలి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ని సెలెక్ట్ చేయడమే బెస్ట్. ఎందుకంటే ఇన్ కేస్ తిలక్ వర్మని పెట్టుకున్నా కూడా అందరూ లెఫ్ట్ హ్యాండ్స్ అయిపోతున్నారు. ఓపెనర్లో ఆల్రెడీ జైస్వాల్ ఉన్నాడు, నెక్స్ట్ ఇప్పుడు 4th తిలక్ వర్మ ఉంటాడు, మళ్ళీ నెక్స్ట్ పంత్ ఉంటాడు, జడేజా ఉంటాడు, వాషింగ్టన్ సుందర్ ఉంటారు. సో ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. నాకు తెలిసి ఏంటంటే నెంబర్ 4లో రుతురాజ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇక్కడ రుతురాజ్ని నెంబర్ 4 కోసం సెలెక్ట్ చేశారా లేకపోతే బ్యాకప్ ఓపెనర్గా సెలెక్ట్ చేశారా అనేది రేపు ప్లేయింగ్ 11 వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. నెంబర్ 5లో పంత్ వస్తాడు. అతని వైట్ బాల్ కెరీర్ ఏ మాత్రం బాగాలేదు. సో చూడాలి అతను వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాడా లేదా అనేది. ఇంకా నెంబర్ 6లో వచ్చేసరికి కెప్టెన్ రాహుల్. 7లో ఆల్రౌండర్గా జడేజా ఆడతాడు. నెంబర్ 8 వచ్చేసరికి కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే స్పిన్నింగ్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటారా లేకపోతే ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డిని పెట్టుకుంటారా అనేది. ఎందుకంటే మనం నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడేది సౌత్ ఆఫ్రికాలో, కంపల్సరీ మనకి ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ అనేది కంపల్సరీ నీడు. అప్పటికి హార్దిక్ పాండ్యా ఫిట్గా ఉంటాడా లేదనే చూడాలి. సో ఎయిదర్ వాషింగ్టన్ సుందర్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 8లో ఉంటాడు. ఇంకా 9లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ స్పిన్నర్గా. నెంబర్ 10 and 11లో హర్షదీప్ అండ్ హర్షిత్ రాణా ఉంటారు. నాకు తెలిసి హర్షదీప్ కంపల్సరీ ఫిక్స్. హర్షిత్ రాణాని కూడా పెట్టుంటారు. ఎందుకంటే అతనికి బ్యాటింగ్ కొంచెం ఆడతాడు కాబట్టి మ్యాక్సిమం హర్షిత్ రాణాకే ఛాన్స్ ఇస్తారు టీంలో. సో ఇది టీం కాంపోజిషను. నెక్స్ట్ పిచ్ వచ్చేసరికి మనకి మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, రాంచీ క్రికెట్ గ్రౌండ్లో. సో అక్కడ ఇప్పటి వరకు 6 వన్డేలు జరిగాయి. అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఎంత తెలుసా, 264 ఉంది. బాగానే ఉంది. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అంటున్నారు. అలానే మిడిల్ ఓవర్స్లో ఎస్పెషల్లీ స్పిన్నర్స్కి బాగా హెల్ప్ దొరుకుతుందంట. సో చూద్దాం మనం టీమ్ కాంపోజిషన్ ఎలా ఉంటుంది రేపు. ఇక్కడ టాస్ విషయానికి వస్తే ఇక్కడ 6 వన్డేలు జరిగాయి కదా, ఇప్పటి వరకు 4 సార్లు చేంజ్ చేసిన టీమే గెలిచింది. ఒకసారి మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. ఒక మ్యాచ్ అయితే రిజల్ట్ లేదు. సో దానివల్ల ఏంటంటే మనం కంపల్సరీ టాస్ గెలిస్తే ముందు బౌలింగ్ చేయాలి. అలానే ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి కొంచెం డ్యూ ప్రాబ్లం కూడా ఉంటుంది. దీని ప్రకారం చూస్తే రేపు టాస్ గెలిచిన టీం కంపల్సరీ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటుందని నా అభిప్రాయం. సో ఈ మ్యాచ్లు అన్నీ మనం రిజల్ట్ కోసం కాదు, 2027 వరల్డ్ కప్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ అండ్ కోహ్లీ. ఒకసారి మనం లాస్ట్ జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ చూస్తే రోహిత్ సెకండ్ వన్డేలో ఒక 50 అండ్ థర్డ్ వన్డేలో అన్బీటెన్ సెంచరీ చేసినా కానీ స్ట్రైక్ రేట్ ప్రాబ్లం ఉంది కొంచెం రోహిత్ శర్మకి. విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఫస్ట్ 2 మ్యాచ్లో డక్అవుట్ అయ్యి థర్డ్ మ్యాచ్లో ఒక 70 runs చేశాడు. సో ఈ సిరీస్లో ఇద్దరు కొంచెం మంచిగా ఆడి బయట వస్తున్న రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టి కంపల్సరీ మేము 2027 వరల్డ్ కప్లో ఆడుతున్నామని ఒక స్ట్రాంగ్గా చెప్పాలి. సో చూద్దాం రేపు వాళ్ళు ఎట్లా ఆడతారనేది. ఏమనుకుంటున్నారు, వాళ్ళు 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగితే మంచిది అనుకుంటున్నారా లేకపోతే రిటైర్ అవుతే మంచిది అనుకుంటున్నారా అనేది కామెంట్లో చెప్పండి. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.